సినిమాను ప్రపంచ వేదికపై సగౌరవంగా నిల్చోబెట్టిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తీసిన ఈగ, బాహుబలి 1, 2 చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము లేపితే త్రిబుల్ ఆర్ చిత్రం ఏకంగా దేశానికి ఆస్కార్ తీసుకొచ్చింది. త్రిబుల్ ఆర్ చిత్రానికి ఆయన అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఇక తాజాగా రాజమౌళి మరో ఘనతను కూడా సాధించారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, సింపుల్గా చెప్పాలంటే ఆస్కార్స్ అకాడమీలో చేరమని రాజమౌళికి ఆహ్వానం అందింది. రాజమౌళితో పాటు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 487 మందికి ఈ ఆహ్వానం దక్కింది. దీంతో 2025 ఆస్కార్లలో ఓటు వేసేందుకు ఈ మెంబర్లు అర్హత పొందుతారు. ఇక ఆయన సతీమణి రాజమౌళి కూడా అకాడమీ నుంచి ఆహ్వానం రావడం మరో విశేషం. ఇంతటి గౌరవం దక్కించుకున్నందుకు రాజమౌళికి అభిమానులు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక రాజమౌళితో పాటు మన దేశం నుంచి షబానా ఆజ్మీ, రితేష్ సిద్వానీ, రవివర్మన్, రీమాదాస్, శీతల్ శర్మ, ఆనంద్ కుమార్, టక్కర్, నిషా పహూజా, హేమల్ త్రివేది, గీతేష్ పాండ్యాలకి కూడా అకాడమీ నుంచి ఆహ్వానం అందింది. గత సంవత్సరం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, కేకే సెంథిల్ కుమార్, షాబు సిరిల్ వంటి వారికి అకాడమీలో చోటు దక్కింది. అకాడమీలో చోటు దక్కిన సభ్యులకి అనేక ప్రత్యేక అధికారాలు ఉంటాయి. వారు చిత్ర పరిశ్రమ ప్రమాణాలను ప్రభావితం చేస్తూ ప్రతి సంవత్సరం ఆస్కార్ విజేతలకి ఓటు వేస్తారు. అలానే వీరికి ప్రత్యేకమైన స్క్రీనింగ్లు, ప్రీమియర్లు, నెట్వర్కింగ్ అవకాశాలకి అర్హత ఉంటుంది. సభ్యుల వర్క్షాప్, సెమినార్లు, అకాడమీ లైబ్రరీలు యాక్సెస్ చేసే అవకాశాన్ని కూడా పొందుతారు. వీరు కమిటీలలో పనిచేస్తారు, ఆస్కార్స్ కార్యక్రమాలలో పాల్గొంటారు, అకాడమీ ప్రచురణలను పొందొచ్చు. అలానే ఎమర్జింగ్ టాలెంట్ను గుర్తించి సినిమా భవిష్యత్తులకు వారి వంతు సహాయం చేసే అవకాశం దక్కుతుంది. ఇక కెరీర్ విషయానికి వస్తే రాజమౌళి ప్రస్తుతం SSMB 29 చిత్రాన్ని ప్రారంభించే పనిలో ఉన్నారు. మహేష్ బాబుతో తీస్తున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ పూర్తయ్యాయి. త్వరలోనే కాస్టింగ్ కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే కేవలం మహేష్ బాబు పేరు మాత్రమే ప్రకటించారు. అయితే ఖచ్చితంగా ఈ సినిమాతో భారత చలనచిత్రం స్థాయి మరో లెవెల్కి వెళుతుందని రాజమౌళి అభిమానులు నమ్ముతున్నారు.